అన్న నా పేరు రవిసాగర్. ఎట్లా ఉంది నాది ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో వనపర్తి పట్టభద్రులు? నియోజకవర్గం. హ్మ్. ఈరోజు తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ ఉందంటే హ్మ్. అన్న దగ్గరికి కలుద్దామని వచ్చినాం. హ్మ్. ఇక్కడ చూస్తుంటే మొన్న నియోజకవర్గంలో హత్య జరిగిందంటే మా పక్క నియోజకవర్గంలోనే అది కొల్లాపూర్. హ్మ్. మాది వనపర్తి, వాళ్ళది కొల్లాపూర్. హ్మ్. పాపం నేను చిన్నంబావి మండల్ అక్క ఉంటది జెడ్పీటీసీ ఇప్పుడు ప్రెజెంట్ అక్క. హ్మ్. అక్క దగ్గరికి పోయి ఒకసారి కలిసిన. చానా మంచోడు అన్న శ్రీధర్ రెడ్డి అన్న. హ్మ్. చానా మంచోడు అంటే చానా మంచోడు. హ్మ్. ఆపదలో ఉన్నా అంటే ఆదుకున్నంత వ్యక్తి పెద్ద వ్యక్తితనం సో ఆయనది. దగ్గరుండి చూసినావు నువ్వు ఆయనని. నేను ఆయన దగ్గరుండి చూసిన. మరి అలాంటి ఆయన పైన ఎవరు హత్య చేసుంటారు? ఇప్పటి వరకు ఆయన ఒక పైన కొలిక్కిరాని అంశం. అన్న ఇప్పటి వరకు ఒక కొలిక్కిరాని అంశం ఎవరు హత్య చేసుంటారు? అన్న ఏంది? ఇప్పుడు నీతి నిజాయితీగా మాట్లాడితే ఒక వ్యక్తిని ఏమని అడుగుతారు, వాడు ఎక్కువ చేస్తున్నాడు రా వాడు ఏదైనా ఒకటి చెయ్యాలరా అంటారు. దాన్ని చేసేది ఎవరు? ఒక పడనోడు చేస్తాడు. ఆ పడనోడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపించిన హస్తం గుర్తు. ఆయన హస్తం కూడా సీతారెడ్డి మీద పడ్డది. ఆయన పడి ఈరోజు ఆయన చంపేసిండు. ఆయన కుటుంబానికి ఈరోజు ఆర్థికం కూడా మళ్ళీ పోయి అడిగిన ఒక సంస్థ కూడా ఒక మంత్రి చేయలేకపోయిండు. ఈరోజు హ్మ్. ఒక కుటుంబానికి కూడా అడగలేకపోయిండు. నీ ఇట్లా జరిగింది కదా, నేను చేయలే నా హత్య, హ్మ్. నేను చేపిలే అని ఒక మంత్రి కదా పోయి అడగలే కదా, అడగలే. సంతాపం దాన్ని కూడా ఏమంటావు చెప్పలేదు. సందర్భం హ్మ్. అంటే మా కేటీఆర్ అన్న చనిపోయిన ఆయన పోయే ముందు తీసుకుపోతున్న ముందు 4 కిలోమీటర్లు పొయ్యి అంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, బీర మనిషివర్ధన్ రెడ్డి కానీ, మన అభిలాష్ అన్న కానీ, మన శ్రీనివాస్ గౌడ్ కానీ, గోల బాలరాజ్ అన్న అందరు కలిసి పోయి 4 కిలోమీటర్లు నడిచి ఆయన దగ్గర పోయి ఏంది కుటుంబ సమస్య ఎట్లా అయింది అని కేటీఆర్ అన్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అందుకే పోయి అడిగిండు. ఈరోజు పెద్ద మనసుతో ఉన్న పోయి అడిగిండు. అదే ఒక మంత్రి ఈరోజు అడగలేకపోయిండు. దాని అర్థం ఏంది? నీ హస్తం కాదా అని అడుగుతున్నా. బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు హస్తం కూడా ఉంది సీతారెడ్డి పైన అని ఈరోజు నేను అంటే చెప్తున్నా. ఎక్కడో గ్రామ స్థాయి లీడర్‌ని చంపాల్సినంత కక్ష ఏముంటది అసలు నాయకులకు? ఇప్పుడు చిన్నంబావి మండల్ అంటే ఆయనకు కొంచెం అభిమానం. హ్మ్. బీర మత్స్యవర్ధన్ రెడ్డికి అభిమానం. హ్మ్. అభిమానంతోన ఓట్లకు సహకారం చేసిన ఆయన సీతారెడ్డి హ్మ్. చేస్తే నాకు సహాయం చేయలే అని చెప్పి ఈరోజు జూపల్లి కృష్ణారావు ఆయనను చంపి అనే వేస్తా వేసిండ్రు దాన్ని. ఈరోజు పక్కా జూపల్లి కృష్ణారావుదే ఆ వ్యక్తిధనం. దానిపైన రేవంత్ రెడ్డి ఉన్నాడు. హస్తం గుర్తు ఉంది ఆయన మీద చంపేసినట్లు. కానీ ఇంతవరకు ఆ దుండగులు ఎవరో తెలవలేదు కదా! మరి ఎందుకు తీసుకురాకపోతే పోలీసులు కూడా అన్న చంపేసినప్పుడు వాళ్ళ పాలన ఉంది కాబట్టి ఇప్పటికి బయటికి తీయలేదండి. అవునా? వాళ్ళ పాలన ఉంది కాబట్టి ఇప్పటికి బయటికి తీయాలి. అదే మా పాలన ఉంటే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కుటుంబానికి పోయి 10 రోజులు పోయి ముందర కూర్చొని అడుగుతుండ్రి. అంటే అయ్యింది అది వీళ్ళు చంపిన అర్థం కదా, అర్థమే కదన్న. 6 హామీలు అన్నాడు, 400 అది అన్నాడు, హామీలు అన్నాడు. నేను చిన్న మా అక్క వాళ్ళకి మా తాత టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 4 ఎకరాలు నాటినామన్న. ఇప్పుడు మా అక్క వాళ్ళు 2 ఎకరాలు నాటానన్న. 2 ఎకరాల అర్ధెకరం అంటే ఏందన్న? అర్ధెకరం ఏమంటే ఏందన్న? అది వరిదానం. అంటే ఎకరన్నర ఎండిపోయిందంటే వాళ్ళ కుటుంబం ఇట్లా బతకాలి ఇప్పుడు. వేరే పని కేసీఆర్ ఉన్నప్పుడు ముందు చూపుతూ ఉండే నీటి నిల్వ ఉంచి మంచిగా చేసిన పాలన కేసీఆర్ పాలన. ఈరోజు దొరల పాలన వచ్చింది, దొరల పాలన చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ముంచి పెట్టిన రేవంత్ రెడ్డి ఈరోజు 500 బోనస్ అన్నాడు. బోనస్ అంటే సన్న బియ్యం అని అంటాడు. తెలంగాణ రాష్ట్రంలో 500 బోనస్ సన్న బియ్యానికి ఇస్తానని అంటున్నావు కదా. తెలంగాణ రాష్ట్రంలో 20% వండుతుంది అన్న వరి. ఎందుకంటే నేను చిన్న గ్రామం నుండి వచ్చిన ఈరోజు భవన్లో ఉండి మాట్లాడుతున్నా. అందుకే చెప్తున్నా, ఎప్పుడు అని అన్ని చెప్పిన మాటలు అబద్ధాలు చేసిండు. మొన్న రీసెంట్గానే ఊరికైనా మా ఊళ్ళో విలేజ్ ఉండ పండుగ ఉంటే పోయినా. పండితే సిలిండర్ మా ఇంట్లో అయిపోయిందన్న. పొయ్యిలాగా పొయ్యిలాగా పొయ్యిదా చేసిండు. 3 రోజులు ఉన్న సిలిండర్ అయిపోతే మా అమ్మమ్మ బుక్ చేసింది, రాలే. రాకపోయేసరికి దాన్ని అడిగినాం. అడిగితే వాళ్ళు బుక్ అయింది ఇంకా రాలేదని అని చెప్పేసిండు. అంటే సిలిండర్ రేటు పైసలు నేనే ఇచ్చిన మా అమ్మమ్మకి. 1200 తీసుకున్నారన్న. నువ్వు చెప్పింది ఎంత అన్న? 500. 500 సిలిండర్. మళ్ళీ 1200 ఎట్లా తీసుకుంటారన్న? దొంగ పాలన ఎందుకన్నా? నిజం చెప్పి నిరుపాలన చేయనన్న. నిజంతో ఉన్న పాలన చేయి. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి. రైతు బంద్ వేయలే ఇప్పటికీ, రైతు బీమా వేయలే కొంతమంది చనిపోతే. అవునా? ఇప్పటికి కళ్యాణ లక్ష్మి తులం కళ్యాణ్ బంగారం లక్ష్మి ఇయ్యలే. ఇయ్యలే. అదేది ముస్లిం భగీరథ. హ్మ్. అవి నీళ్లు రాబడలే. ఊళ్ళో ఉన్న చెరువులు ఎండిపోయినాయి. ఒక నేను వనపర్తి నుండి హైదరాబాద్కు బయలుదేరేటప్పుడు ముందర వస్తుంటే మా ఊరి పక్కన చింతకుంట గ్రామం అయినది. ఆయన పేరు నాకు అంత ఐడియా లేదు.
ఆయనకు ఒక 3 ఎకరాలు ఆయిల్ ఫామ్ తోట పెట్టానన్న. కేసీఆర్ ఉన్నప్పుడు ఆ తోట పచ్చగా ఉన్నది. కాంగ్రెస్ పాలన వచ్చింది, అది ఎండిపోయింది. నా దగ్గర వీడియో ఉంది, చూపించంటే చూపిస్తా. ఆయన వచ్చినాక ఎండిపోయింది. ఆయన లాస్ట్కు భూమి అమ్మేసిండు. ఈరోజు ఏం చేస్తూ పండినప్పుడు భూమి అమ్మేస్తారు, తప్పదు కదన్న, భూమి అమ్మేసిండు. ఇంకోటి మా కవితక్కను జైల్లో పెట్టిండు. చోటాబాయ్, బడాబాయ్, ఇంకో చోటాబాయ్ కూడా ఉన్నాడు, జీవన్ అదేది అరవింద్, ఎంపీ అరవింద్. ఆయన కూడా ముగ్గురు కలిసి మా కవితక్కని జైల్లో పెట్టిండు. మాజీ ఎంపీ. పులిబిడ్డ బయటికి వస్తే నీ ఎంత వస్తాం, ఎంపీ అరవింద్ అనే చెప్తున్నాం. రేవంత్ రెడ్డి, బడాబాయ్ ముగ్గురు అందరూ వస్తాం పులిబిడ్డ బయటికి వస్తే. ఈరోజు ముందే చెప్తున్నాం, ఆ పులిబిడ్డను రప్పించే రోజు, తీసుకొచ్చే రోజు కూడా నీదే. మళ్ళీ రేవంత్ రెడ్డి, బడాబాయ్ ఇద్దరిది తోడుకొచ్చే బిడ్డది కూడా మా తెలంగాణ ఆడబిడ్డ తోడుకొస్తారు. వాళ్ళే బయటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏందనేది మేము చూపిస్తాం. అప్పుడు కూడా ఇప్పటికైతే మీరు చూడండి.